సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సందర్శించారు. విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ వారం రోజుల్లో ప్రభుత్వం విద్యార్థినులకు సరిపోయే విధంగా టాయిలెట్స్ నిర్మించాలని, ఒకవేళ వారం రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తన ట్రస్ట్ ద్వారా టాయిలెట్స్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీరే టీచర్స్, గాడ్ బ్లెస్ యూ. నేను ఎవరి పాదాలు టచ్ చేయను కనుక బ్లెస్సింగ్ ఇస్తే మీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. తెలంగాణకి బ్లెస్సింగ్ వచ్చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కి కూడా. అందుకే 46 నా అమెరికన్ పర్సనల్ నెంబర్ కాల్ చేయకండి, టెక్స్ట్లో పెట్టండి, గ్రూప్లో పెట్టండి. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని పైన పెట్టండి, మీ పేరు పెట్టండి. 001346 812 6546 head of the economics Nizam College పురుషోత్తం సార్. ఆయన ఎవరో నాకు తెలియదు. నిన్న ఆఫీస్కి వచ్చారు టీంతో. సార్, యూ విల్ బి ద నెక్స్ట్ సీఎం. ఐ వాజ్ సీఎం క్యాండిడేట్ ఆఫ్ కేసీఆర్. దళిత నన్నోని నేనే ఈ బుక్ రాశానని. ఏం బుక్ తీసుకొచ్చారు? చేదు నిజం అంట. 2 minutes అడిగారు. అందరూ 500 కోట్ల ఆస్పర్ కూడా వచ్చాడు. అరే, మీ ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఎంత పెద్ద ఆయన వచ్చారు అని 2 minutes కాదు 2 hours ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ కొరకు ప్రాణం పెట్టి కోదండరామ్ గారు అనేక సార్లు వచ్చారు. ఒకరుగా మీరు చూస్తున్నారు. ఎందుకు అంటే నేను విశాఖపట్నం దగ్గర విజయనగరంలో పుట్టిన, కేసీఆర్ గారు కుటుంబం మా విజయనగరం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు. తెలంగాణలో హైదరాబాద్ అనే సిటీ అడవిలాంటి ఉన్నప్పుడు నేను లైక్ చేశాను. ఎందుకో అది తెలియదు. హైదరాబాద్ సిటీని కట్టడానికి 100,000 బిలియనీర్లు తీసుకొచ్చాను. 2 అమెరికన్ ప్రెసిడెంట్లు తీసుకొచ్చాను. ఈ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్కడిని రానివ్వరు, అంతా గుజరాత్కి ఎత్తుకుపోతున్నారు. ఈ ముఖ్యమంత్రులు ఏమో నోరిప్పితే అరెస్ట్ అవుతారు వీళ్ళు అవినీతిని బట్టని నోరిప్పరు. నేను ఒక్కడనే ఫైట్ చేస్తున్నాను మన తెలుగు రాష్ట్రాల కొరకు. లాస్ట్ వీక్ కూడా 3 days వైజాగ్, విజయవాడ అని తిరిగి వచ్చాను. అక్కడ 8 లక్షల కోట్లు అప్పు, ఇక్కడ 5 లక్షల కోట్లు అప్పు. మరి శాలరీ రావు మీకు. ఇలా కంటిన్యూ అయితే శాలరీ పాపం టీచర్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, ఏమీ ఉండవు. శ్రీలంక అయిపోయాం మనం. ప్రజలకు అర్థం అవ్వట్లేదు ఎకనామిక్. ఐఎమ్ మాస్టర్ ఇన్ ఎకానమీ. ఐ థాట్ అబౌట్ ఎకానమీ టు బిలియనర్స్. జూనియర్ కళాశాల ఇక్కడ నేను విజిట్ చేశాను. ఊహకి అతీతం. 2009 నుండి 700 మంది స్టూడెంట్స్, 400 మంది గర్ల్స్ ఉన్నారు. ఒకే టాయిలెట్. మా చారిటీ సిటీలో 10 మందికి ఒక టాయిలెట్. ఇది నిజమా కాదా అని వస్తే స్టూడెంట్స్ ఎంత డిసిప్లిన్, మంచి ప్రిన్సిపల్, మంచి స్టాఫ్, వాళ్ళు నన్ను వెల్కమ్ చేసి మాట్లాడు. ఒకటే నేను గవర్నమెంట్ను కోరుతున్నాను, కేసీఆర్ గారిని, మీరు రేపే 700 మంది స్టూడెంట్స్కి, బాయ్స్కి ఒక 2-3, కనీసం ఒక 5 టాయిలెట్లు, గర్ల్స్కి ఒక 5-3. మీరు ముఖ్యమంత్రి అయ్యి 9 సంవత్సరాలు అయింది, టాయిలెట్లు కూడా లేకపోతే ఇదే బంగారు తెలంగాణ. ఇంత దరిద్రం ప్రపంచంలో 56 ముస్లిం కంట్రీస్, 54 ఆఫ్రికన్ కంట్రీస్ నేను తిరిగాను, ఎక్కడ చూడలా. ఇదా బంగారు తెలంగాణ? ఆలోచించాలి. నిద్ర ఎలాగొస్తుంది? టాయిలెట్ ఒకటే ఒక టాయిలెట్. దేవుడు భగవంతుడు సృష్టిని ఎలా సృష్టించాడో నాకు అర్థమవుతుంది. ఆకుల శ్రీవాణి అట 100 కోట్ల ఆస్తుందట, కోట్ల రూపాయలు ఇల్లు ఉందట. అమ్మా కార్పొరేటర్, నువ్వు ఎవరినో చెయ్యెత్తి చూపించడం ఎందుకు? బండి సంజయ్ మిమ్మల్ని విజిట్ చేస్తుంటారు కదా, మీరు చెప్పి మీ సొంత డబ్బుతేనా టాయిలెట్లో 2-3 లక్షలు ఖర్చు పెట్టలేరా? 5 లక్షలు ఖర్చు పెట్టలేరా? మీరు మునుగోడులో ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక ఎమ్మెల్యేకి 18,000 కోట్లు ఇచ్చారు కదా. అర్థం చేసుకోండి ప్రజలారా, మిత్రులారా, స్టూడెంట్లారా. మసీదులు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి అన్న బండి సంజయ్ 9 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయిన వారా మీకు మాదిరి? బుద్ధి, తెలివితేటలు, దైవభక్తి, ప్రేమ, అభిమానం ప్రపంచం మీద ఉన్నవారు ఎవరు కూడా బీజేపీలో చేరరు. ఎవరో దుష్టులు, దుర్మార్గులు 1000 కోట్లు దోచుకున్న
ఎవరో తప్ప బీజేపీ పార్టీ దేశమంతా నాశనం చేసేసింది. ఇప్పుడు మనం వాళ్ళ కావాలి. ఇక్కడ ఉన్నది ఇద్దరు మహిళలు, ఒకరు టీఆర్ఎస్ తరపున మంత్రి, ఒకరు బీజేపీ తరపున కార్పొరేటర్. ఏం చేస్తున్నారు మీరు? పాపం ఆ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి మనం ఎంత అండగా నిలబడాలి. విద్యార్థులకి వాళ్ళు అడుక్కోవాలా మనల్ని 15 సంవత్సరాల. అందుకనే ఇక్కడున్న టీచర్స్ ఏమన్నారు, 4-5 హార్ట్ఫుల్గా పేర్లు చెప్పను, మీరు వస్తే రామరాజ్యం వస్తుంది, మీరు సీఎం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవని మీడియా మిత్రులు మీ ముందే అన్నారు. అందరు ఇంత ఓపెన్గా ప్రజలు కోరుకుంటే మార్పు కోరుకోండి. నాకెంత కసితో ఉన్నానంటే నిజంగా 5 లక్షల కోట్ల అప్పు తీర్చేసి మోదీకి బుద్ధొచ్చినట్లు, కేసీఆర్ గారికి బుద్ధొచ్చినట్లు అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. మీరు ఎవ్వరూ కూడా కాంగ్రెస్లో కొట్టుతూ 100 రెట్లు కాంగ్రెస్ కంటే అవినీతి పార్టీ అని బీజేపీలో చేరకండి. చేరితే మీరు చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకు చూడండి, బీజేపీ వెళ్తున్న 18 రాష్ట్రాల్లో నరకం నరకం నరకం. తెలంగాణకు నరకం కావాలా? ఇప్పుడున్న నరకం చాలదా? 100,000 రెట్లు ఎక్కువ కావాలా? ఆలోచించుకోండి. 382 అప్రజిత్ కాలనీ, అమీర్పేట, హైదరాబాద్ రండి. నిన్న పురుషోత్తమ్ గారు వచ్చారు. ఎవరు? జూనియర్ కళాశాల సరూర్ నగర్ విజిట్ చేశాం. కొందరు మీడియా మిత్రులు, కొందరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. 750 విద్యార్థులకు, 450 గర్ల్స్కి ఒకే ఒక డార్మిటరీ, ఒకే ఒక టాయిలెట్ అట, మరుగుదొడ్డి. ఎంత దుర్వాసన. వాళ్ళు పీరియడ్ అవ్వకూడదని మంత్లీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారట. ఎంత విచిత్రం. ఇది ఊహకి అతీతం. మగవాళ్ళైతే ఈ ఫీల్డ్లో వెళ్ళాలట. ఇదా బంగారు తెలంగాణ కేసీఆర్ గారు? ఇంత దరిద్రం 56 ముస్లిం కంట్రీలో కానీ, అతి బీద దేశాలైన 54 ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, నేను తిరిగిన 155 దేశాల్లో ఎక్కడైనా ఉందా? అడుగుకి గ్రామాలకి, పట్టణాలకి, ప్రతి గ్రామం, మునుగోలులో 162 గ్రామాలు తిరిగాను. ఇలాగే ఉంది పరిస్థితి. ఒక్క రోడ్డు లేదు, ఒక్క అభివృద్ధి లేదు. 7 రోజుల్లో వాళ్ళు టైం అడిగారు కనుక ప్రిన్సిపల్ గారు, టీచర్స్, స్టాఫ్ మీ ముందే మాట్లాడారు. సార్ మీరు సీఎం అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని, రామరాజ్యం వస్తుందని. నేను సీఎం అవసరం లేదు. ఇప్పుడు 7 రోజులు టైం ఇస్తున్నాను. టాయిలెట్లు కానీ వారు కట్టకపోతే బాయ్స్కి, గర్ల్స్కి నేనే ఇదే గవర్నమెంట్ సైట్లోనే టాయిలెట్స్ కడతా. ఇప్పుడే తీసుకొస్తున్నాను టాయిలెట్స్. టెంపరీ మాకు వద్దు అన్నారు. పెర్మనెంట్కి 2-3 డేస్ టైం అడిగారు. 7 రోజులు ఇద్దాం అంతే. మార్పు రావాలి, మార్పు కావాలి. 001346812656కి గ్రూపులు పెట్టి నిన్న పురుషోత్తమ్ గారు, ఏం పేరు ఆయన పేరు? పురుషోత్తమ్ గారు. అది ఎందుకు వచ్చారు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎకనామిక్స్, దళితులు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన అభ్యర్థి. రండి, కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, ముఖ్యంగా అప్పులు తీర్చుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారు చాలామంది, టీఆర్ఎస్లో ఉన్నవారు బీజేపీలో చేరడానికి అనుకుంటున్నారు. అసలు మర్చిపోండి, అది ప్రపంచంలో అతి అయిన వరస్ట్ పార్టీ బీజేపీ. డిస్ట్రక్టివ్ పార్టీ, కమ్యూనల్ పార్టీ, డెత్ అండ్ డిస్ట్రక్షన్. వద్దు. ఎందుకంటే మన కుటుంబాలు, బండి సంజయ్ అన్నాడు కదా, చర్చిలు మసీదులు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి శవాలు తవ్వించుకుందామా? చర్చిలు మసీదులు మందిరాలను. ఇదా మనకు కావాలి అభివృద్ధి అంటే? 18 రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా. వద్దు. మనకి మన తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు కాపాడుకుందాం, అప్పులు తీర్చుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.